త్రిశతిలోని 291వ నామము హ్రీంకార సుప్తికా ముక్తామణి. భావము: పరమేశ్వరి హ్రీంకారమనే ముత్యపు చిప్పలో ముత్యముగా తేజరిల్లే స్వరూపము. ముక్తిక అంటే ముత్యపు చిప్ప. ఆ ముత్యపు చిప్ప యొక్క వెనుక భాగంలో నల్లగా ముక్కోణంలో ఉంటుంది. స్వాతి కార్తెలో వర్షించిన జలబిందువులు ముత్యపు చిప్పలో పడి సముద్రములో ముత్యపు ఆకారంగా పరిణామం చెందుతాయి. అటులనే చైతన్యము ప్రపంచమంతా వ్యాపించి ఉన్నను సత్వరజస్తమో గుణానికి అతీతంగా హ్రీం బీజము మనోహరము వాచామగోచరము అయిన పరమేశ్వరి రూపములో విశేషముగా అభివ్యక్తమగుచున్నది. ముత్యములను కోరువారు ముత్యపు చిప్పలను సాధనముగా గ్రహిస్తారు. ఆ ముత్యపు చిప్పను గ్రహించినందువలననే ముత్యములు లభించును. అందువలననే పరదేవత సాక్షాత్కారం కోరువారికి హ్రీంకార జపము తప్పనిసరి. కావున సచ్చిదానంద మోక్ష ఫలమును అనుభవించు వారలకు హ్రీం బీజ ఉపాసన ఆవశ్యకము. అలాగే సాధకుడు తదేక ధ్యానంతో హ్రీంకార మంత్రం చేసినట్లయితే పరమేశ్వరి కరుణించి అభీష్ట సిద్ధిని కలుగజేస్తుంది. అంతరార్థం: ఈ విశ్వంలో ప్రకృతి అతి విచిత్రంగా మార్పులు చెందుతూ జీవులందరికీ ఆకర్షణలు కలిగిస్తూ ఉంటుంది. అలాగే స్వాతివాన చినుకు ముత్యపు చిప్పలో పడితే అది మూసుకుని ముత్యంగా తయారవుతుంది. అంటే సముద్రంలో వచ్చే ఆటుపోట్లకు ముత్యపు చిప్ప తట్టుకుని పగలకుండా ఆ బిందువును ముత్యంగా తయారు చేస్తుంది. సాధకుడు సాధనలో పరిపక్వత చెంది ఏ వికారాలకు లొంగకుండా నవావరణములు దాటేటప్పుడు ఎన్నో ప్రలోభాలు ఎదురవుతూ అవరోధాలు ఆటంకాలు ఏర్పడతాయి. వీటికి లొంగకుండా ముత్యపు చిప్పలో మణిలాగా ఉండాలంటే ఎంతో తపస్సు చేయాలి. ప్రపంచంలోని విషయ వస్తువులు ఆకర్షణలు మోహాలు కలిగిస్తూ మనస్సు భోగాల వైపు మరలిస్తుంటుంది. ఈ ఆకర్షణలు దాటినప్పుడే సాధనలో త్రైలోక్య మోహన చక్రాన్ని దాటగలడు. భౌతికమైన సంక్షోభాలు బాధలు దుఃఖాలతో బాహ్య ప్రపంచంలోనూ మానసికంగానూ సాధన కూడా ఆపివేద్దామా అన్నట్లుగా సర్వ సంక్షోభణ చక్రం ఉంటుంది. ఇది దాటిన తర్వాత సర్వ సౌభాగ్యాలు సర్వార్థాలు ప్రాప్తిస్తాయి. ఇలా సాధనలో అన్నింటినీ అధిగమించి పరమేశ్వరుని శరణాగత భావంతో ప్రార్థిస్తే సర్వరక్షలు కలిగి సర్వరోగాలు పోగొట్టి ప్రారబ్ధం పూర్తిగా రోగాల రూపంలో క్షయమైపోతూ పూర్తిగా అంతర్ముఖ ధ్యానంలో లీనమై ఉంటారు. దీనిని సర్వసిద్ధిప్రద చక్రంగా భావించి సర్వానందమైన అమృత ప్రవాహంలో లీనమై సాధకుడు ఓలలాడుతాడు. మణి ఏ విధంగా స్వయం సిద్ధంగా ప్రకాశిస్తుందో అలాగే సాధకుడు సహజమైన తన ఆత్మస్వరూపంలో లీనమై తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి సాధనలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపులు సంపదలు ప్రలోభానికి గురి చేస్తాయి. హ్రీంకార జపాన్ని చేస్తున్నప్పుడు ఆ పరతత్వంలో లీనమై ఆ బిందువును చేరగలడు. 100కి 1,00,000కి ఒక్కరు అటువంటి స్థితికి ఎదగగలరు. నిర్వికల్ప సమాధిలో ముత్యపు చిప్పలోని బిందువు వలె అంతర్ముఖుడై ప్రపంచం చూడడు. అటువంటి ముత్యపు చిప్పలో ముత్యంలాగా ప్రకాశిస్తూ ఉంటారు. త్రిశతిలో 292వ నామము హ్రీంకార బోధిత. భావము: పరమేశ్వరి హ్రీంకార బీజాక్షర స్మరణ మాత్రం చేత ఆత్మజ్ఞానాన్ని తెలియజేయబడినట్టి బాలాత్రిపుర సుందరి స్వరూపం. హ్రీంకారమును గురించి వేదమునందు ఆత్మజ్ఞానంగా తెలియజేయబడినది. కర్మకాండ విషయంలో విధి శాస్త్ర అపేక్షితమును గాని జ్ఞానకాండ విషయంలో అపరోక్ష
ధర్మాది జ్ఞానము వలె శుద్ధ బ్రహ్మము హ్రీంకారము చేతనే బోధింపబడును. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణముల చేత తెలియబడని ఉపాయములను వేదము బోధించునని ఇక్కడ భావము. పరబ్రహ్మ చైతన్యం పరమానంద రూపమగుట వలన అది మోక్షరూప పురుషార్థమవుతుంది. కావున పంచదశి మూలమంత్రమైన హ్రీంకారం చేతనే పరమేశ్వరి స్వరూపం తెలియబడుచున్నది. ఈ ప్రపంచమంతయు ఆత్మరూపమే అయి ఉన్నది. భూతాత్మ అయిన పరబ్రహ్మమే ప్రతి జీవుని యందు వ్యాపించి ఉన్నాడు. చంద్రుడు ఒక్కటే అయినా తటాకాల యందు బావుల యందు ప్రతిబింబించినప్పుడు అనేకములుగా కనపడుతుంటాడు. అట్లనే పరమేశ్వరి చైతన్యం స్వస్వరూపంతో ఒక్కటిగాను ఉపాధి భేదం వలన అనేకములుగా కనిపించును. శృతుల వలన పరమేశ్వరి శుద్ధ చైతన్య స్వరూపిణి అని తెలియను. అంతరార్థం: అంబోధము అంటే ఆత్మజ్ఞానం తెలియచేసే వేదము అని అర్థం. సామాన్యంగా మహావాక్యాలను గురించి తెలుసుకోవాలంటే కనీసం జ్ఞానార్హత కలిగి ఉండాలి. ఈ మహావాక్యాలు 4: 1 తత్వమసి, 2 అహం బ్రహ్మాస్మి, 3 త్వమైవ అహం బ్రహ్మ, 4 ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు వేదాల నుండి వచ్చాయి. వీటి ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటువంటి వేదాలలోని ఆత్మజ్ఞానాన్ని తెలియచేసే స్వరూపం పరమేశ్వరిదే. ఆత్మజ్ఞానం అంటే నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నీవు గుర్తించటం. అదే భగవత్తత్వం. పంచదశి మూలమంత్రంలోని హ్రీంకార బీజాక్షరాన్ని ఉపాసన చేస్తూ జగన్మాత స్వరూపంగా తాను మారి ఆమె గుణాలను పొందాలి. అటువంటి లలితా స్వరూపం పూర్తిగా సత్వగుణంతో నిండి ఉంటుంది. ఏ దేవత ఉపాసన చేస్తే ఆ ఉపాస్య దేవతా లక్షణాలు సాధకుడు కలిగి ఉండాలి. సత్యాన్వేషణలో ఉన్న సాధకునికి ధ్యానధ్యాతృధ్యేయ రూప అన్నట్లుగా తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, తెలుసుకున్న జ్ఞానం, ఈ 3 ఒక్కటిగా జగన్మాత స్వరూపమే అంతటా నిండి ఉన్నదనే సత్యాన్ని గుర్తిస్తాడు. త్రిశతిలో 293వ నామము హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రికా. భావం: పరమేశ్వరి హ్రీంకారమయమైన సుందరంగా అత్యంత ఆకర్షణీయంగా నిర్మించబడ్డ బంగారు స్తంభములతో మణిమయ ఖచితమైన పగడపు బొమ్మల తేజరిల్లు నట్టి స్వరూపము. తరచుగా కనపడని పగడపు సాలభంజికను తెలుసుకొనుట స్వయముగా మనోహరమైన బంగారు స్తంభం యొక్క సౌందర్య అతిశయమైన ప్రదర్శనార్థమని తెలియవలెను. అతి దుర్లభమైన ప్రవాళ సాలభంజిక తదాశ్రయమైన స్తంభమును, మంటపమును, తత్ప్రభువును, తత్ప్రదేశమును శ్రేష్టమైనవిగా తెలియచేయబడుచున్నవి. కావున ఉపాసక శ్రేష్ఠులు భక్తిగల హృదయంతో హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రికాని శివకామినిని శ్రీ మహాత్రిపుర సుందరిని సంకీర్తనము చేయుచుందురని భావము. బంగారము యొక్క కాంతి నశించదు. అటువంటి బంగారంతో తయారు చేసిన స్తంభము నవరత్నాలతో పొదగబడి ఉంటుంది. ఈ స్తంభం మండపాన్ని మోస్తుంటుంది. ఈ స్తంభాన్ని హ్రీంకారంతో పోల్చారు. అటువంటి హ్రీంకారమే జగత్తుకు ఆశ్రయం. అటువంటి స్తంభాల మీద సాలభంజిక వలె పరమేశ్వరి ఉండి ఆ మంటపంలోనికి వచ్చిన వారికి అంటే సాధకులకి ఆనందాన్ని కలిగిస్తుందని ఈ నామానికి అర్థంగా చెప్పవచ్చు. అంతరార్థం: మన దేశంలో ఋషులు అద్భుతమైన మంత్రశాస్త్రానికి ద్రష్టలు. పరదేవతా నామాలకు ఒక్కొక్క నామానికి కొన్ని కోట్ల అర్థాలు స్ఫురించేటట్లు వారు నిక్షిప్తం చేశారు. లలితా త్రిశతీ నామాలలో కూడా
అలాగే అద్భుతమైన మంత్రశాస్త్రం నిక్షిప్తమై ఉన్నది. ప్రతి నామంలో శివస్వరూపాలు, శక్తి స్వరూపాలు, శివశక్తులు కలిసి ఉన్న స్వరూపాలని వివరించారు. ఈ రకంగా శివశక్తుల సామరస్యాన్ని చూపించడం విశేషమైన ప్రక్రియ. పంచదశి మంత్రానికి 7 రకాల వ్యాకరణ శాస్త్ర సమ్మతి ఉన్నది. సకల పురుషార్థాలు చెప్పడం చేత సమస్త మంత్రార్థం దీనిలో ఉన్నది. విద్రుమ అంటే పగడాలు. హ్రీంకారమయమైన బంగారు స్తంభమగు పగడాలతో పొదగబడిన సాలభంజిక స్వరూపమని పరమేశ్వరిని వర్ణించారు. సాధన ప్రారంభంలో సాధకునికి పగడపు రంగులో కూడుకున్న తేజస్సు కనిపిస్తుంది. మూలాధారం నుండి ఇడా పింగళ నాడుల మధ్యగా సుషుమ్నా నాడి నవరత్నాలు అంటే నవచక్రాలను దాటి మెరుపు తీగవలే ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రారాన్ని చేరునప్పుడు కలిగే ఆనందాన్ని ఈ నామంలో వివరించారు. ఈ సృష్టి అంతా శక్తి బీజమైన హ్రీంకారమే. ఈ సృష్టిలోని కకార స్వరూపమైన శబ్దాన్ని దాటినప్పుడు కలిగే ఆనందం. హ్రీంకారమయమైన అటువంటి మండపంలోనికి వెళ్ళిన వారికి ఆ ఆనందం లభిస్తుంది. అటువంటి ఆనందానుభూతి ద్వారా వ్యక్తమవుతుంది. పుత్రిక అంటే పుట్టబడినది. హ్రీంకార స్తంభములో నుండి నవచక్రాలనే నవరత్నాలతో పొదగబడిన దానిలో నుండి సాలభంజిక అయిన పరమేశ్వరి దగ్గరకు చేరితే ఇక అక్కడ సాధకుని ప్రయత్నం అవసరం లేదు. అంతఃప్రేరణచే ఆత్మజ్ఞానంతో సాధన ఏ అడ్డంకులు లేకుండా సర్వానందమనే ఆనందం సిద్ధిస్తుంది. త్రిశతిలో 294వ నామము హ్రీంకార వేదోపనిషత్ భావము. ఉపనిషత్తులకు వేదాగ్రములని వేద శీర్షములని పేరు. పరమేశ్వరి హ్రీంకార రూపమైన వేదాలకు లక్ష్యస్థానాలైన ఉపనిషద్ రూపంలో భాసిల్లుతున్నది. సకల పదార్థాలు దేని వలన తెలియబడుచున్నాయో అవే వేదాలు. వేదాలు కర్మ, ఉపాసన, జ్ఞానకాండలను వివరిస్తున్నాయి. వేదముల సారమంతా ఉపనిషత్తులలో చెప్పబడినది. కర్మలను ఆచరించి జ్ఞాన సముపార్జన చేసిన వారికి, అనగా కర్మకాండను లోక వ్యవహార నిమిత్తం ఉపాసించిన వారికి పరమేశ్వరి సాక్షాత్కారమవుతుంది. కర్మోపాసనలు, విద్య, అవిద్య రెండూ సంసారమును గురించే చెప్పడం వలన శృతులచే నిందింపబడినవి. ఈ ఆత్మ నేను అని శరీరమునందున్న ఆత్మను చక్కగా తెలుసుకున్నచో ఆత్మకామః ఆప్తకామః అనగా నిరంతరం జ్ఞానేచ్ఛ కలవాడు ఆప్తకాముడనబడును. అంటే ఏ కోరిక లేని పూర్ణుడు కాముడై ఉండునని భావము అని శృతులు చెప్పుచున్నవి. అద్వైత జ్ఞానం కలిగించునట్టి ఉపనిషత్లో వేద భాగమునకు మోక్షబలమును ప్రతిపాదించుట వలన లోకంలో సాధనము కంటే ఫలమునకు ప్రసిద్ధి ఉన్నది. మోక్ష సాధనలైన కర్మోపాసనలను ప్రతిపాదించునట్టి వేద భాగం కంటే అద్వైత జ్ఞానం బోధించునట్టి ఉపనిషత్తులు శ్రేష్టత్వముగా చెప్పబడినవి. ప్రతిబింబతము మాయా సమీపమునందున్న తత్వ ఉపాధిగా గల చైతన్యము జీవ శబ్ద అర్థము చేత లక్షణముగా చెప్పబడును. ఉపనిషత్ శబ్దమునకు జీవుడు బ్రహ్మను స్వస్వరూపముగా తెలుసుకొనుచున్నాడని అర్థము. కావున సచిదానంద స్వరూపిణియగు మహామహేశ్వరి హ్రీంకార వేదోపనిషత్ అని భక్తులచే స్తోత్రము చేయబడుచున్నది. అంతరార్థము: మన భారతదేశంలో ఋషులు కేవలం బ్రహ్మ విద్య, బ్రహ్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేసి వేదాలను, మంత్రాలను, ఉపనిషత్తులను దర్శించారు. ప్రాపంచకమైన ప్రలోభాలు, ఆకర్షణలు వారిని తాకలేవు. అందుకని వారు జీవన్ముక్తులు. ఇప్పుడు కూడా వారు హిమాలయాలలో తేజోరూపులుగా విహరిస్తున్నారు. అటువంటి ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు. ధర్మశాస్త్రాలు, పురాణాలు, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు
బ్రహ్మమే అవుతాడు. కాబట్టి ఆ భగవంతుని వాక్యాలే వేదాంత సారమంతా ఉపనిషత్తులలో చెప్పారు. కర్మ జ్ఞాన ఉపాసనా కాండలను ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంలో ఆరితేరిన వారు. అటువంటి శాస్త్రమే వారి నోటి నుండి పలుకుతుంది. అటువంటి సాధనానుభవంచే వారు పూర్ణులయ్యారు. సద్గురువులను ఆశ్రయించి వారి బోధచే శ్రవణం చేసి మననం చేసి సాధన చెయ్యాలి. పరబ్రహ్మస్వరూపులైన మహాత్ముల అనుభవాల నుండి వెలువడే వాక్యాలు సాధనా మార్గంలో సులభమైన రీతిలో సాధకుణ్ణి చేర్చగలవు. త్రిశతిలో 295వ నామం హ్రీంకారాధ్వర దక్షిణ భావము. పరమేశ్వరి హ్రీంకారమనే యజ్ఞానికి దక్షిణ స్వరూపురాలు. యాగం చేసిన వారికి యజమానులు ఫలస్వరూపంలో దక్షిణలిస్తారు. ఇక్కడ హ్రీంకార రూపయాగం చేసిన భక్తులకు దక్షిణ రూపంలో పరదేవత దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. అధర్వము అంటే యజ్ఞము. ఆ హ్రీంకారాధ్వరమునకు దక్షిణ ఇవ్వబడగానే యజ్ఞం సమాప్తి అవుతుంది. హ్రీంకార జపయజ్ఞమునకు కూడా పరమ పురుషార్థమైన మోక్షరూప ఫలమును సాధన భూతురాలు పరమేశ్వరి. మోక్షరూప ఫలమునకు హ్రీంకార జపయజ్ఞమునకు కూడా పరమ పురుషార్థమైన మోక్షరూప ఫలమునకు సాధనాభూతురాలు పరమేశ్వరి. కావున పరమేశ్వరి హ్రీంకారాధ్వర దక్షిణ అని చెప్పబడినది. దేవతలను ఉద్దేశించి చేసే ద్రవ్యత్యాగమే యాగమని చెప్పబడును. అటువంటి త్యాగము చేసే ద్రవ్యమును అగ్నియందుంచుటను హోమం అంటారు. అటువంటి హోమమును చేయించిన ఋత్వికులను ఉద్దేశించి యజ్ఞవేదిక యందు ధనమును ఆయా అధికారులకు శాస్త్రవిహితముగా పంచి ఇచ్చుటయే దక్షిణ అనబడును. యజ్ఞవేదిక బయట యాచకులకు ఇచ్చే ధనాన్ని దానం అంటారు. యాగ హోమ దక్షిణ దాన భేదాలను ఇక్కడ మనం గ్రహించవలెను. వీటిలో దక్షిణ ప్రధానమైనది కాన పరమేశ్వరిని హ్రీంకారాధ్వర దక్షిణ అని పిలువబడినది. అంతరార్థం: దక్షిణులు అంటే కర్మిష్ఠులు, అదక్షిణులు అనగా బ్రహ్మవేత్తలు. దక్షత గల పండితుల చేతను పామరుల చేతను ఆరాధించబడుచున్నది. కర్మిష్ఠులు జ్ఞానుల చేత కూడా ఆరాధించబడుచున్నది. యజ్ఞయాగాదుల ద్వారా సక్రమంగా నిర్వహించుటకు గాను గౌరవ భావంతో తాంబూలంలో పెట్టి ఇచ్చే సొమ్మును దక్షిణ అంటారు. ఆ దక్షిణను స్వీకరించిన వారి ముఖములోని సంతృప్తిని బట్టి యజమానికి యజ్ఞఫలం దక్కుతుంది. ఈ యజ్ఞఫలాన్ని కలగజేయడానికి కారణమైన ఈ దక్షిణయే శ్రీ పరమేశ్వరి స్వరూపంగా భావిస్తారు. హ్రీంకారమనే యజ్ఞానికి ఆ పరమేశ్వరి దక్షిణ వంటిది. హ్రీంకార జపం పరమేశ్వరి సాక్షాత్కారం చేతనే పూర్తవుతుందని అర్థం. మననం చేయుట మనస్సు లక్షణం. మననం చేతనే ఉపాసన సిద్ధిస్తుంది. తాపత్రయాలకు, ప్రలోభాలకు, ఆవేదనలకు, ఆదుర్దాలకు వీరు గురి కారు. ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటారు. దక్షిణ అంటే కుడివైపున ఉండే పింగళా నాడితోనూ, అదక్షిణ అంటే ఎడమవైపు ఉన్న ఇడానాడితోనూ సంబంధం ఉండి మన వెన్నెముక అనే యోగదండంలో నర్తించే కుండలిని శక్తిని పరమేశ్వరిగా ఆరాధిస్తారు. ఒక్కసారి దేవతలు పరమేశ్వరి కోసం యజ్ఞం చేస్తే యజ్ఞఫలం సఫలం కావాలని శ్రీ మహావిష్ణువు సలహా మీద లక్ష్మీదేవి అంశతో దక్షిణాదేవిని సృష్టించాడు. ఆమెను బ్రహ్మ యజ్ఞ పురుషుడికి